सदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ सहनौ भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। నిన్న మనం శరీరానికే కుల గోత్ర నామ రూప ఆశ్రమాలన్నీ ఉంటాయని, శరీర భావంలో మనం ఉన్నప్పుడే వీటిని మనం పాటించాలని, ఎప్పుడైతే మనం శరీర భావాన్ని అతీతంగా వెళ్ళామో అప్పుడు ఇవన్నీ కూడా మనకి వర్తింపవు అని మనం నిన్న చెప్పుకున్నాం. తర్వాత ఏ జగత్తునైతే మనస్సు చూస్తోందో ఆ జగత్తు మిథ్య అన్నాం. అది జాగ్రత్త అవస్థ అయినప్పటికీ స్వప్నావస్థ అయినప్పటికీ కూడా రెండు కూడా మిథ్యే, రెండు జగత్తులు కూడా మిథ్యే. ఇంకా రెండు కూడా మనస్సు చేతే చూడబడ్డాయి, మనస్సు మిథ్య. అయితే అక్కడ విశ్వనాథం గారు ప్రశ్న వేశారు. వేసినప్పుడు నేను చెప్పాను సమాధానం. దాని మీద ఇది ఉప ప్రశ్నలు ఏమైనా వస్తాయేమో అని అనుకున్నాను, ఎవరు ఎత్తలేదు. అతను ఏమిటన్నారంటే, స్వప్నావస్థలో ఇంద్రియాలు పనిచేస్తాయా అని అతను అడిగారు. పని చేస్తాయి అని నేను ఊరుకున్నాను. ఏంటి మీ దగ్గర నుంచి ఏమొస్తున్నా సమాధానం అని. మీరు అసలు పట్టించుకోలేదు దాన్ని. దాన్ని మీరు పట్టించుకోలేదు. ఏమండి కాదు, చూడండి, కర్మఫలాలుగా వచ్చినటువంటి ఇంద్రియాలు స్థూల శరీరంలో పనిచేస్తాయి జాగ్రత్త అవస్థలో. కర్మఫలాలుగా మీకు వచ్చినటువంటి అవయవాలు ఇంద్రియాలు ఏమండి వాసనాఫలంగా వచ్చినటువంటి ఇంద్రియాలు స్వప్న జగత్తులో పనిచేస్తాయి. వాసన అంటే మనస్సే అక్కడ సృష్టించుకుంటుంది దాని అవయవాలన్నీను. ఈ నోరు అక్కడ పనిచేయదు, ఈ చెవి అక్కడ పనిచేయదు, ఈ కన్ను అక్కడ పనిచేయదు. కానీ తనకు వేరే కళ్ళు ఉంటాయి, వేరే చెవులు ఉంటాయి, వేరే కాళ్ళు, వేరే చేతులు అన్ని సృష్టించుకుంటుంది. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, వాసనాజన్యాలు అవి అక్కడ. ఇక్కడివి కర్మఫలాలు. ఒకటి సొట్ట చెయ్య, ఒకటికి ఎండు చెయ్య, ఒకటికి దుఃఖ చెయ్య, ఇన్ని మార్పులు ఎందుకు వస్తాయి? ఇవన్నీ కూడా కర్మఫలాలు. వేరే అక్కడ అవి వాసనా ఫలాలు. వాసన వల్ల ఏర్పడింది. తర్వాత ఇంద్రియాల్లో ప్రథమమైంది ముఖ్యమైన ఇంద్రియం ఏదంటే మనస్సే. ఆ మనస్సే అనేకమైన ఇంద్రియాలను సృష్టించుకోండి దాని వాసనలకు అనుగుణంగా. ఇప్పుడు ఇవాళ రోజున నేను ఏ వాసన ప్రకారము ఈ స్వప్నాన్ని అనుభవించాలో దానికి సరిపోయిన అవయవాలు తయారు చేసుకుంటుంది. ఒకవేళ ఆకాశంలో ఎగిరే కళ వచ్చింది అనుకోండి, అప్పుడు రెక్కలు కూడా పెట్టుకుంటుంది. ఏ అవయవం కావాలో ఆ అవయవం మనస్సు అక్కడ సృష్టించుకుంటుంది. దానికి ఆధారం ఏమిటండి? వాసన. కర్మఫలం కాదు, అక్కడ వాసన. నేను అడుగుతారేమో అనుకున్నాను, ఎవరు మాట్లాడలేదు. దానికి అనుగుణ్యంగా ఆ వాసన అనుభవించడానికి అనుగుణ్యం కావాల్సిన శరీరాన్ని మనసు తయారు చేసుకుంటుంది. వాసనలు ఇంద్రియాలు పనిచేస్తాయని చెప్పి అంతే ఆగుతూ ఉంటాడు కళలో. స్కూల్లో పనిచేస్తుంటాడు, రాత్రి నిద్రపోయాక రే 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 తింటూ ఉంటాడు. ఏమండి ఇంకొక సందేహం, ఒక ఆవిడ ప్రాణాన్ని కావాలి. మరి చెప్తా, సందేహం మీకు టైం ఇస్తాను. లాస్ట్ జ్ఞాపకం పెట్టుకోండి. అహంకార నిరసన. నెక్స్ట్ ఏమిటి? అహంకార నిరసన. ఇక్కడ రెండవ భాగం వివేక చూడమని రెండవ భాగంలో 298 నుండి 309 వరకు ఇంచుమించుగా 11 శ్లోకాల్లో ఈ అహంకారాన్ని నిరసించడం ఎలాగా అన్నది చాలా వివరంగా ఆదిశంకర్లు చెప్పారు. అది ఏమిటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సంచన్యే ప్రతిబంధా పుంసః సంసార హేతవో దృష్టా తేషామేవం మూలం ప్రథమ వికారో భవత్యహంకారః. అది విడగొట్టి చెప్తే మీకు అర్థమైపోయింది. అయ్యా, పుంసః పురుషునకు
సంసార హేతవ, నీ సంసారానికి కారణమైనటువంటిది ఏమిటయ్యా బంధం అంటే నీ అహంకారం. నేను నాది అన్న భావం ఎప్పుడైతే పుట్టిందో ఆ భావంలోంచే సంసారం అంతా బయటకు వచ్చింది. సంసారం అంటే నీకు భిన్నంగా ఏ వస్తువు కనపడుతున్నా, ఏ వస్తువు నీకు సుఖదుఖాలు ఇస్తున్నా అది సంసారం. భార్య బిడ్డలు సంసారం కాదు, నీకు భిన్నంగా ఉన్న ప్రపంచం అంతా నీకు సంసారమే. అది కూడా సంసారం, భార్య బిడ్డలు కూడా సంసారంలో భాగమే. అదే భాగం వాళ్ళు. సంసారం అంటే ప్రపంచము, అందులో భార్య బిడ్డలు కూడా ఇంక్లూడెడ్. మనిషిని సంసారంలో బంధించే ఇతర ప్రతిబంధకాలు కూడా ఉన్నట్లు స్ఫురిస్తున్నాయి. కానీ వాటన్నిట్లోనికి ప్రధానమైనది, మూలమైనది ఏదయ్యా అంటే అహంకారమే. ఈ అహంకారం పుట్టడానికి కారణం ఏమిటండి? అజ్ఞానమే. అజ్ఞానం అంటే ఏమిటండి? స్వరూప జ్ఞానము లేకుండా ఉండుట. ఓకే, సత్యాన్ని తెలియని అజ్ఞానమే వీటన్నిటికీ మూల కారణం. ఈ అజ్ఞానం యొక్క మొట్టమొదటి వ్యక్త స్వరూపమే అహంభావం. వ్యక్తమైంది అవ్యక్తం నుంచి. ఏదైతే మొట్టమొదటి భావం నీకు వ్యక్తమైంది, నేను నేను నేను. ఈ నేను లేకపోతే నీకు దుఃఖాలే లేవు, సంసారమే లేదు. ఎప్పుడైతే నేను పుట్టిందో నేను వెంట పెద్ద మూట కూడా వచ్చింది మీకు. నీ మూట ఎంతవరకు ఉంటుందంటే ఆ నేను ఉన్నంత వరకు. ఈ అహం నేను నాది అన్న భావం ఎంతవరకు ఉందో అంతవరకు ఈ సంసారం నీకు ఉంటూనే ఉంటుంది. ఈ సంసారం నువ్వు చేయించలేవు నువ్వు అహంభావంతో ఉన్నప్పుడు. ఇంకా మనశ్శరీరాల్లో వ్యక్తమయ్యే అజ్ఞానమే నేను కాబట్టి ఈ అజ్ఞానాన్ని చెయ్యించవయ్యా. ఇది అజ్ఞానం. నేను అన్నది శరీర భావంతో తాదాప్యం చెందిపోవడం అజ్ఞాన లక్షణం. అది జ్ఞాన స్వరూపం కాదు, దాన్ని వదిలే. ఎప్పుడైతే అహంభావాన్ని నువ్వు త్యజిస్తావో తక్షణమే నీ వాసన నుండి ముక్తిని పొందుతావు. నీకప్పుడు వాసనలు ఉండవు. అటు పిమ్మటి వ్యక్తిని బాధించే కర్మఫలాలు కూడా ఏమీ ఉండవు. వ్యక్తిని బాధించే కర్మఫలాలు అనుభవించడానికి భోక్త ఉండాలి కదండి. వాడు అహంకారమే లేదు అక్కడ. అహంకారమే లేనప్పుడు శిక్ష ఎవడికి? ఇప్పుడు ఒకడికి శిక్ష వేశారు, ఊరి శిక్ష వేశారు. వాడు తప్పించుకొని తిరుగుతున్నాడు. ఓ నాడేమొచ్చి పిల్లని చూడడానికి అర్ధరాత్రప్పుడు వచ్చాడు. ఎవడో పక్క వాళ్ళు ఏమొచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. మనకు పక్క వాళ్ళు రెడీగా ఉంటారు కదా, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. వచ్చారండి ఇలాగని. వెంటనే పోలీసులు గొప్పవాళ్ళంటూ 4 పక్కల చుట్టపుట్టేశారు. తెల్లారగట్ట. సరే ఇంక తెల్లవారిపోతుంది అనగా తలుపులు కొట్టడానికి వెళ్ళారు. వెళ్ళిపోతే నీళ్ళన్నీ బోల్డని వచ్చేస్తున్నాయంటే బూట్లన్నీ తడిచిపోతున్నాయి వీళ్ళకి. ఏంట్రా ఇన్ని నీళ్లు వస్తున్నాయంటే ఎవడి కోసం వాళ్ళు వచ్చారో పట్టుకోవడానికి వాడు రాత్రి చచ్చిపోయాడు. ఇప్పుడు వాడు చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు శిక్ష ఎవరికి వేయాలి? అంచేత సిన్స్ కల్ప్రిట్ ఈస్ డిసీజ్డ్ అండ్ ఫైల్ ఈస్ క్లోజ్డ్, శిక్ష లేదు కదా. అంచేతే వాడు ఉన్నంత వరకే శిక్ష, వాడు పోతే శిక్ష లేదు. అలాగే అహంకారం ఉన్నంత వరకే నీకు సంసారం. సంసారం ద్వారా నీకు కలిగే శిక్షలు, ఈ శిక్షలన్నీ పోవాలంటే అహంకారం పోవాలి, నేను అన్న భావం పోవాలి. అది ఇదే విధంగా అహంకారం లేనప్పుడు నీకు కర్మఫలాలు ఏం చేయగలవయ్యా? నిన్ను నువ్వే లేనప్పుడు ఇంక కర్మఫలాలు ఎవడనిపిస్తాడు? కర్త ఉన్నప్పుడే భోక్త, కర్తే లేనప్పుడు ఇంకా భోక్త ఎలా అవుతాడు? అంచేతే ఎలా పోతాయండి అంటే ఎప్పుడైతే అహంభావం నాలో నశించిందో అప్పుడు నీలో జ్ఞానాగ్ని ప్రజ్వలిస్తుంది, వృత్తి జ్ఞానం కలుగుతుంది.
ఎప్పుడైతే జ్ఞానాగ్ని నీలో ప్రజ్వలించిందో ఆ జ్ఞానాగ్నిలో పడి నీ కర్మలు, నీ అహంభావము పూర్తిగా నశించిపోతుంది. జ్ఞానాగ్ని దగ్ధేన సర్వకర్మాణి, అన్ని కర్మలు కూడా ఎప్పుడు నశిస్తాయండి? జ్ఞానము కలిగినప్పుడే. నెక్స్ట్, ఏవత్ ఏవత్ యావత్ స్వత్యస్య సంబంధో అహంకారేణ దురాత్మనా తావత్ న లేశమాత్రాపి ముక్తివార్తా విలక్షణ. ఈ అహంకారం నీకు ఎంత కాలము నీలో ఉంటుందో అంతకాలము, యావత్తు తావత్తు, యావత్తు అంటే ఎంతకాలమో, ఆ తావత్తు అంతకాలము నీకు ముక్తికి విలక్షణంగానే ఉంటావు. నువ్వు నీకు ముక్తికి దగ్గరగా వెళ్ళావు, ముక్తి దూరంగానే ఉంటావు. ముక్తి గురించి లేశ మాత్రము కూడా నీలో అవకాశం ఉండదు ముక్తి పొందడానికి. ఎంతవరకు నీలో ఈ అహంకారం, ఈ అజ్ఞానం ఉన్నప్పుడు. అహంకారంతో ఇసుమంతైన తాదాప్యం చెందితే ముక్తి గురించి ఆలోచించవలసిన పని లేదన్నాడు. నువ్వు ఇంద్రుడే ఉండు తప్ప అటే రాకన్నాడు. నిజంగా టైం వృధా అయిపోతుంది నీకు ఇందులో రుచి ఉంది కాబట్టి ఇటేపు వెళ్ళంటాడు. అది ముక్తి ఎంతో విలక్షణమైనది. మనస్సులో భావాలు కదిలినప్పుడే, భావాలు కదలాడినా నీకు ముక్తి ఉండదు. అంటే ఏమిటి? మనస్సులో భావాలు గాని కదిలితే, సంకల్ప వికల్పాలు జరుగుతూ ఉంటే నీకు ముక్తి ప్రాప్తించదు. ఎంచేత ఆత్మే ఏదైతే అక్కడ ఉందో అదే మనస్సుగా మారిపోయి ఉంది. అంచేత నీకు మనస్సే కనబడుతోంది కానీ ఆత్మ లక్షణాలు నీకు కనబడలేదు. రాహుగ్రస్త ఈ వాసనలు కప్పేశాయి, నీ సంకల్ప వికల్పాలు కప్పేశాయి. అంచే సత్యం కింద ఉండిపోయింది, దాని మీద మనస్సు ఆడుతోంది. తో వాసనలు ఉన్నంత వరకు సంకల్ప వికల్పాలు తప్పవు. సంకల్ప వికల్పాలు జరుగుతున్నంత వరకు నీకు కోరికలు పుడుతూనే ఉంటాయి. కోరికలు పుడుతూ ఉన్నంత వరకు నువ్వు కర్మలు చేస్తూనే ఉంటావు. కర్మలు చేస్తూ ఉన్నంత వరకు ఫలాలు వస్తూనే ఉంటాయి. ఫలాలు వస్తూ ఉన్నంత వరకు జన్మలు ఎత్తుతూనే ఉండాలి. అదే ఇప్పుడు నేను చెప్పింది రేపు దగ్గర పెట్టుకుని చాప్ తయారు చేసుకోండి. ఏమండి, మనస్సుని అంతర్ముఖం చేయకుండా ఒట్టి భాగవతం కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే నీకు ఎప్పుడు కూడా ముక్తి లభించదు. అంతర్ముఖం కావాలి. అంటే ఏమిటి? వాసనారహిత స్థితికి వెళ్ళాలి. కోరికలు తగ్గించుకోవాలి. ఏమండి, మన చిన్నప్పుడు ఈ మాటలు చెప్తే మీరు వెటకారంగా నవ్వులు నవ్వచ్చు. ఈ వయసులో కూడా మనం అర్థం చేసుకోకపోతే దురదృష్టం అనుకోని చెప్పాలి. దురదృష్టమే. ఇంత వయసు వచ్చిందని కూడా మనకు అసలు జీవిత లక్ష్యం ఏమిటో తెలియదు. ఏదో కటీ పతంగలా తిరిగిపోతూ వెళ్ళిపోతున్నాం. కటైపోయిన పతంగం అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎలా వెళ్తుందో డైరెక్షన్ లెస్. అంచేత నువ్వేం చేయాలయ్యా? నీకు మనస్సుని అంతర్ముఖం చెయ్యాలి. నెక్స్ట్, అహంకారగ్రహాన్ముక్తః రూపం ఉపపద్యతే చంద్రవద్విమల పూర్ణః సదానంద స్వయం ప్రభః. చాలా బాగా చెప్పాడు. ఇదివరకు కూడా చెప్పాడు మనకి. ఐ థింక్ ఇదివరకు 139, 140 శ్లోకాల్లో చెప్పాడు. ఏమిటి? రాహుగ్రస్త దివాకరేంద్రు. ఇక్కడ గ్రహణం పట్టిపోయిందండి. దేనికి?
నీ ఆత్మతత్వానికి గ్రహణం పట్టిపోయింది, నీ సత్యత్వానికి గ్రహణం పట్టిపోయింది, ఈ అహం స్వరూపానికి గ్రహణం పట్టిపోయింది. ఏమిటా గ్రహణము? రాహు. ఎవడి రాహు? అహంకారం. ఇక్కడ రాహు ఎవడండి? అహంకారం. ఈ అహంకారం వాసనడు, నేను, నాది అన్న భావాలతో, ఈ భావ మేఘాలతో నీ సత్యత్వాన్ని కప్పబడిపోయింది, కప్పిసాయి. అంచేత ఎంతవరకు అయితే మీదనున్న గార్బేజ్ తీస్తే గాని కిందనున్న రత్నం నీకు లభించదు. నువ్వు రత్నాన్ని తయారు చేయక్కర్లేదు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే గార్బేజ్ని తీసేయడమే. అహంకారాన్ని తొలగిస్తే సత్యదర్శనం అయిపోతుంది. నువ్వు ఆల్రెడీ అయ్యే ఉన్నావు. ప్రాప్యస్య ప్రాప్తి, అప్రాప్యస్య ప్రాప్తి కాదు. ఇది ఉన్నది తెలుసుకోవడమే జ్ఞాతవ్యం, కర్తవ్యం కాదు. నువ్వేమి చెయ్యక్కర్లేదు, జ్ఞాతవ్యం, తెలుసుకోవడమే నువ్వెవరవో, అంతే. తాదాత్మ్యాన్ని తొలగించి చూస్తే స్వయం ప్రభతో, స్వయం ప్రభ, అహం స్వయం జ్యోతి, అది అక్కడే ఉంది. అక్కడే ప్రకాశిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా అది అక్కడే ప్రకాశిస్తూ ఉంటుంది. దాని మీద మన అహంకారం పెట్టాం, దాని మీద మన వాసనలు కట్టాం, దాని మీద మన కోరికలు పుట్టబెట్టాం, దాని మీద మన సంకల్ప వికల్పాలు పుట్టాం. ఈ చెత్త అంతా దాని మీద పడేయడం వల్ల ఆ రత్నం కింద నిండిపోయింది. మనకి చెత్తే కనపడుతుంది తప్ప రత్నం కనపడలేదు. అంటే రత్నమే కావాలంటే చెత్తను తీయాల్సి ఉంటుంది. చెత్త తీయకుండా రత్నం రాదు. నాకు లేదండి చెత్త కూడా పనికొస్తుందండి, ఇది ఉంచండి, నాకు రత్నం కూడా కావాలంటే నవ్వదు. ఏదో ఒకటే, నీకు అది కావాలా ఇది కావాలా, అంతే. అంటే నాకు రెండు కావాలంటే అవదు, ఏది రాదు నీకు. నెక్స్ట్, అచ్చా, యో వా పురే సోహం ఇతి ప్రతీతః, పురే సోహమితి ప్రతీతః, బుద్ధ్యా ప్రక్లుప్తస్య ప్రక్లుప్తస్య మసా అతి మూఢయా తస్త్వైవ నిశ్శేషతయా వినాశే బ్రహ్మాత్మభావః ప్రతిబంధశూన్యః. యో వా, ఎవడైతే పురే, ఈ పురం అండి, నవద్వారే పురే, ఇవి నవరంధ్రాలతో ఉన్నటువంటి ఈ పురము, ఈ శరీరం అనే పట్టణమందు సోహమితి, వాడేనని, వాడే నేనని, ప్రతీతః తోచుచున్నాడు, సహా ఆ జీవుడు తమో గుణముచే అతి మూఢుడై ప్రవర్తిస్తున్నాడండి. బుద్ధి నుండి జనించి అవిద్య వల్ల భ్రమలో పడి ఈ శరీరంలోనే నేను ఫలానాగా భావింపబడుతుంది ఈ అహంకారం. ఎక్కడుందండి అహంకారం? బుద్ధిలోనే ఉంది. చెప్పాను కదా, ప్రత్యేగాత్మ పడినప్పుడు రెండు భాగాలు, అంతఃకరణ, అహం, అహం అహం వృత్తి రెండు పుట్టాయి అక్కడ. తో బుద్ధి నుండి జరించిన ఈ అజ్ఞానం ఎక్కడ పుట్టిందండి మీకు? బుద్ధిలోనే జరించి అవిద్య వలన భ్రమలో పడిపోయి, ఏది ఈ శరీరం నాది, నేనే దీనికి అధికారిని, నేను శరీరిని, ఏమండి నేను ఈ క్షేత్రం నాది, నేను క్షేత్రజ్ఞుని, క్షేత్రం నాది అన్న భావనలో పడిపోయి అక్కడి నుంచి ఈ శరీరాన్ని అనేకమైన పేర్లు పెట్టుకొని ఆ పేర్లతో పిలువబడుతూ ఆనందంగా ప్రపంచంలో తిరుగుతున్నాడు. ఏమండి ఒక్కొక్క పేరు, ఆఫీసర్ ఉంటే ఆఫీసరు, ఇంట్లో ఉంటే భర్త, మనోడు వస్తే తాత, వాడు వస్తే మామగారు, ఈ విధంగా అనేకమైన పేర్లతో ఈ అహంకారమే ఈ ప్రపంచంలో తిరుగుతోంది. ఇదంతా నాదే అనుకుంటోంది, నేను తప్ప ఇంకేం లేదనుకుంటోంది. ఈ భావంలో ఉన్నంత వరకు సత్య దర్శనం నీకు కాదు. నువ్వు సత్యానికి దూరంగానే ఉంటావు. ఎప్పుడైతే శరీరంతో ఇలా చూసుకుంటున్నావో, ఇప్పుడు చూడండి గేదెలు అవి ఉన్నాయి చూసారా, ఆ గేదెలు నడుస్తున్నప్పుడు, గొర్రెలు నడుస్తుంటాయి, ఎప్పుడైనా చూసారా మీరు? గొర్రెలు గేదెలు నడుస్తున్నప్పుడు బుర్ర కిందకే పెట్టుకుని ఉంటాయి,
అది మీదకు చూడవు. ఎప్పుడైనా చూసారా మీరు? ఎందుకు తెలుసునండి, వాటికి ఏం కావాలంటే వాళ్ళ భోక్తలే, కర్తలు కాదు. వాళ్ళ కర్మబలాన్ని అనుభవించడమే. కర్మబలాన్ని ఎలా అనిపిస్తారండి? వాళ్ళ పొట్టనే చూసుకుంటూ కూర్చుంటాయండి. ఇలా చూసుకుని వాళ్ళ పొట్టే చూసుకుంటూ ఉంటాయి ఎప్పుడు నిండుతుందా అని. పొట్ట నింపుకోవడానికి అధో దృష్టితోనే అవి నడుస్తూ ఉంటాయి. దాన్ని పొట్ట నింపుకోవడమే తప్ప ఇంకో ధ్యేయం లేదు. ఏమండి, అది పశు లక్షణం. కానీ మనలో కూడా కొంతమంది ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉదర నిమిత్తం బహుకృత వేషం. ఉదర నిమిత్తం బహుకృత వేషాలు వేస్తూ ఉంటాడు. ఎన్ని వేషాలు వేసినా వాడి లక్ష్యం ఏంటి? మోక్షం కాదు. వాడి లక్ష్యం ఉదర నిమిత్తం. అది అవిద్య చేత ఆవరింపబడిన బుద్ధి వికారాన్ని పూర్తిగా కోల్పోతుంది. బుద్ధి వివేకాన్ని పూర్తిగా కోల్పోతుందండి. బుద్ధి అవివేకంతో కూడిన తెలివి తక్కువతో, మూర్ఖత్వంతో స్థూల పదార్థాన్ని తానుగా భావించి, స్థూలంగా ఉన్నటువంటి ప్రపంచమే తానుగా భావించి, ఈ శరీరమే తానుగా భావించి దానితో తాదాప్యం చెంది భ్రమలో పడి సత్యదూరులవుతున్నారు. సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. స్వరూప జ్ఞానం లేకుండా పోతున్నారు. ఇంకా ఊహాజనితమైన ఈ తెలివి తక్కువతనం, ఈ మూఢత్వం ఏమిటండి? ఊహే, నిజంగా కాదది, మిథ్యది. ఆ ఊహాజనితమైనటువంటి మూఢత్వంని ఆధారంగా తీసుకొని వ్యక్తి తన అహంభావాన్ని నిర్మించుకుంటాడు. వాడే నిర్మించుకుంటాడు వాడి అహంభావం. నేనిది, ఐఎమ్ మోస్ట్ పవర్ఫుల్, ఐఎమ్ రిచెస్ట్ ఫెలో ఎవర్ బార్న్ ఆన్ ది ఎర్త్, ఐ గాట్ సో మెనీ పీపుల్ టు బ్యాకప్. ధనమదం, జనమదం, ప్రజామదం, ఈ మదం, ఉద్యోగ మదం, స్థాయి మదం, కులమదం, ఇవన్నీ కూడా ఈ మదాలతో వాడు ఆవృతమై ఉంటాడు. మదాలతో ఆవృతమై ఉన్నప్పుడు, కప్పబడినప్పుడు సత్యదర్శనం ఎలా అవుతున్నాడు? వాడు ఇప్పుడు తెలుసుకోగలడండి? తెలుసుకోలేడు. నేను ఫలానా వాడిని అనే అహంభావం పూర్తిగా అంతరిస్తే గాని నాలో ఉన్న ఆత్మే అంతటా ఉంది అన్న భావం కలగదు. దేహభావం ఉన్నంత వరకు ఆత్మభావం నీకు కలగదు. నాలో ఉన్నవాడి అంతటా ఉన్నాడన్న భావం, నేను భాస్కర్ రావుని అన్న భావం ఉన్నంత వరకు కలగదు. పిండస్థోపి ప్రత్యేగాత్మ సర్వవ్యాపి భవతని ఎప్పుడు తెలుస్తుందంటే, నేను భాస్కర్ రావుని కాదు, నేను పిండస్థోపి ప్రత్యేగాత్మనే, శరీరం మధ్యలో వచ్చింది పోతుంది, నేను ఎప్పుడు ఉంటాను అన్న భావం కలిగి ఆ భావంలో స్థిరంగా ఉన్నప్పుడే నీకు సత్య దర్శనం అవుతుంది. అంతవరకు ఏమిటి దర్శనం అవుతూ ఉంటుందండి? మిథ్యా ప్రపంచక దర్శనమే నీకు అవుతూ ఉంటుంది. అంతే. నాలో ఉన్న ప్రత్యేగాత్మే సర్వత్రా ఉంది, అది తప్ప ఇంకొకటి లేదు అన్న భావం స్థిరంగా కానీ నీలో ఉంటే, ఆ భావంలో నువ్వు స్థిరంగా ఉంటే అదే మోక్షం. అదే మోక్షం, అదే ఆత్మసాక్షాత్కారం. ఇంకా నీలో అహంకారం ఉన్నంత వరకు నువ్వు ద్వంద్వాలకి బానిసవే. కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు, లాభాలు నష్టాలు, ఇవన్నీ కూడా ఈ ద్వంద్వాలు ఉన్నాయి చూసారా, ఈ ద్వంద్వాలకి నువ్వు బానిసవే. ఎంతవరకు? నేను ఫలానా అనుకున్నంత వరకు. నేను బ్రహ్మనే అనుకున్నప్పుడు ఏమీ ఉండవు. అది మినహాయించి ఇంకేగా ఈ అన్యతాగ్రహణంలో నేను సోయించో చెప్పుకున్నంత వరకు నీకు ఈ ద్వంద్వ ప్రపంచము తప్పదు. ఈ బాధలు నీకు తప్పవు, నీ దుఃఖాలు నీకు తప్పవు. ద్వంద్వాలంటే అహంకార భావం రెండునా? కష్ట సుఖాలు, నష్టాలు, కష్టాలు, సుఖాలు, అవి ద్వంద్వాలు. రాగద్వేషాలు. ఇంకా పోనీ ద్వంద్వాలు కూడా ప్రపంచంలో ఉన్నవి నువ్వు ఎలా చూస్తున్నావా అంటే,
నీ వాసనలు అనే అర్థం ద్వారానే చూస్తాను. అంచేత ప్రపంచము ఒక్కొక్క మనిషికి ఒక్కలా అర్థం అవుతుంది. ఎంచేత నా వాసన నీది కాదు, నీ వాసన ఇతంది కాదు. నేను వాసన దృష్టితో నేను ప్రపంచాన్ని చూస్తాను కాబట్టి నా దృష్టికోణం వేరుగా ఉంటుంది, అతని దృష్టికోణం వేరుగా ఉంటుంది. ఓ బొమ్మను కానీ ఓ అమ్మను కానీ చూసినప్పుడు నా భావం ఒకలా ఉంటుంది, తన భావం ఇంకోలా ఉంటుంది. ఎంచేత భావాలకి ఆధారంగా ఉన్నది వాసన. ఆ వాసన వ్యక్తిగతం, సమానాధికారం చేయలేము. అది ఒక్కొక్క వ్యక్తిలో తన యొక్క పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఆ వాసనలు ఏర్పడతాయి. అంచేత వాసనలో సమానత్వం ఉండదు. వాసనలో ఎప్పుడైతే సమానత్వం లేదో, వాసనల ద్వారా నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావు కాబట్టి చూసే ప్రపంచంలో కూడా సమానత్వం లేదు. అంచేత ఒకే ప్రపంచము నీకు సుఖాన్ని ఇస్తుంది, నాకు దుఃఖాన్ని ఇస్తుంది. ప్రపంచంలో సుఖమే ఉందంటే అది అందరికీ సుఖం రావాలి, కానీ కొంతమందికి దుఃఖం కూడా వస్తుంది. ఒక వస్తువు తీసుకున్నప్పటికీ కూడా ఆ వస్తువులో కూడా కొంతమందికి సుఖం, కొంతమందికి దుఃఖం. సో ఇప్పుడు సుఖం కానీ దుఃఖం కానీ ఎక్కడుందండి? బాహ్య ప్రపంచంలో ఉందా, వస్తువుల్లో ఉందా, ప్రదేశాల్లో ఉందా, ఒక కాలంలో ఉందా? ఎక్కడా లేదు, నీలోనే ఉంది. దానికి కారణం నువ్వే, నీ వాసనలే కారణం. అంచేత ఈ వాసనలు ఉన్నంత వరకు నీకు ద్వంద్వాలు తప్పవు అంటాడు. అవిద్య ఆవరణ తొలగిపోయినప్పుడు బ్రహ్మమే అంతటా ఉన్నాడు అన్న భావం నీకు కలుగుతుందండి. ఇక్కడ చక్కని ఒక వృత్తం, కొంచెం కవిత్వం, శంకరాచార్య గారి కవిత్వం కూడా. బ్రహ్మానంద నిధి మహాబలవత అహంకార ఘోరాహిన సంవేష్ట్యాత్మని రక్ష్యతే గుణమయై ఛండై అభిహీర్ త్రిమస్తకై విజ్ఞానాఖ్య మహాసినా విచ్ఛిద్య శీర్షత్రయం నిర్మూల్యాహి మిమం నిధిం సుఖకరం ధీరోనుభోక్తం క్లమః. ఇదండి, ఇదో చక్కని మంచి పద్యం అండి. కలదు కదా. ఓకే, చూద్దాం, పదాలు పెట్టుకుంటే చూద్దాం. బ్రహ్మానంద నిధి అంటే మహాబలవత, గొప్ప బలము గల. అహంకార, అహంకారం అనేది ఘోర అహిన, అహినము అంటే పాము, అహి అంటే పాము, ఘోర అహిన. ఇంకా ఎటువంటిదండి ఇది? చండై, చాలా క్రూరమైంది. ఆ పాము ఎటువంటిదండి? చాలా క్రూరమైనది. త్రిభిహి, దానికి 3 గుణై త్రిగుణ రూపములైన మస్తకై 3 తలలు ఉన్నాయట. ఈ ఘోరమైన పాముకి 3 తలలు ఉన్నాయండి. ఏమండి? ఆత్మని తనలోనే సంవేశ్య చుట్టుకొని అక్కడే కూర్చొని మఠం వేసి కూర్చుందండి. అది సంవేశ్య. ఏమండి? బ్రహ్మానంద నిధి, ఈ సత్యం ఉంది చూసాను, బ్రహ్మానందం దాని చుట్టూ కప్పి కూర్చుందట. దాన్ని ఎవడు పట్టుకోకుండా కాపలా కాస్తోంది ఈ పాము. అతి భయంకరమైన ఘోరమైనటువంటి విషపూరితమైనటువంటి సర్పం. దీనికి 3 తలల పాము ఇది. ఆ 3 తలే సత్వరజ స్తమో గుణాలు, 3 పడగల. ఈ 3 పడగలతోని ఆత్మ చుట్టూ కూడా తిరిగిపోయి ఆత్మ మధ్యలో పెట్టుకొని దాన్ని కాపలా కాస్తుందండి, ఎవడి దగ్గరికి రాకుండా. ఇందాక చెప్పారు జ్ఞానాగ్ని చెయ్యాలి అండి. సంవేష్టిత, దాన్ని చుట్టుకొని ఉందట. దేన్ని? బ్రహ్మానంద నిధి. అంటే చూడాలి, మన వాళ్ళు అంటారు ఐశ్వర్యం, ఈ బంగారాలు అవి డబ్బులు దాచిన చోట పాములు ఉంటాయని. నాగమంతం. దీని నిధి రక్ష్యతే,
రక్షిస్తోందండి దీన్ని. అయ్యా దీన్ని అది రక్షిస్తోంది. ఇప్పుడు దాన్ని చంపితే కానీ మనం దగ్గరికి వెళ్ళాం. ఇంకా మరి దీన్ని ఎలాగండి, ఈ పాము ఎలా చంపబడుతుంది? శృతి మత వేదంతో కూడిన విజ్ఞానాఖ్య మహాశిన. అశినము అంటే ఖడ్గం, చెప్పారు. మహాశిన అంటే ఖడ్గం. అది ఎటువంటిదండి? శృతి మత వేదములతో చెప్పిన వాక్యాలు. వేదములో నీకు చెప్పినటువంటి అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ ఇవన్నీ ఉన్నాయే, దానిని అర్థం చేసుకొని ఆ పదార్థంతో కత్తిని తయారు చేసి ఆ కత్తితో ఛేదించమన్నాడు. జ్ఞానాశిన. విజ్ఞానాఖ్య మహాశిన. అశినం అంటే ఖడ్గం. విజ్ఞానం అనేది మహాఖడ్గముచే శీర్షత్రయం 3 శిరస్సుల్ని అంటే 3 గుణాలని విచ్ఛిత్య పూర్తిగా ఛేదించి ఎం అహిం ఈ అహంకార సర్పమును నిర్మూల్య నిశ్శేషముగా నశింపజేసి సుఖకరం నిధిన్ సుఖమును కలుగుజే నిధిని పొందవయ్యా. ఖండించండి. ఏమండి అఖండానంద ఖని. అది ఏమిటంటే ఖని అఖండ ఆనందము. ఇంకా బ్రహ్మానందం అనే నిధిని మహాబలవత్తరమైన అహంకారం అనే సర్పము చుట్టుకొని త్రిగుణాలనే 3 పడగలతో ఎంతో జాగ్రత్తగా కాపులా కాస్తూ అందకుండా చేస్తోంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే శృతులు బోధించే విజ్ఞానం అనే మహాఖడ్గంతో తెలివైన వాడు అంటే వివేకవంతుడు పట్టుదలతో ధీరత్వంతో, అంటే ఏది ఓనాడు వినేసి వెళ్ళిపోవడం కాదు, పట్టుదలతో ఆ ఖడ్గం తయారు చేసి ఖడ్గాన్ని గట్టిగా పట్టుకొని ఇష్యూ పోవే పోవే అంటే కాదు, ఖడ్గాన్ని ఛేదించమన్నాడు. గట్టిగా దృఢంగా పట్టుకొని ఒక్క వెయిట్ వేయమన్నాడు. అంతేగాని ఇష్యూ అంటే అది పోదు. అంతే కదా, వేళాపళ్ళంగా కాలక్షేపం కోసం కాదు ఈ వాక్యాలు. గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుంటే దృఢమైన ఖడ్గంతో దృఢంగా పట్టుకొని ఛేదిస్తే ధీరత్వంతో ఆ సర్పం యొక్క 3 తలను ఛేదించి ఆ నిధిని అనుభవించవయ్యా. ఉందని అక్కడ కేరళలో పోసేసి ఒక రూమ్ తర్వానే లేదు. ఏమండి అయ్యా, ఈ బ్రహ్మానంద నిధి, బ్రహ్మానందం అనే నిధి ఎక్కడ దాచారు అంటే నీ భౌతిక శరీరాంతర్భాగంలోనే దాచారు. అది ఎక్కడ పెట్టారండి? రహస్యంగా పెట్టారు. రహస్యంగా పెట్టారంటే మనకు అర్థం రావచ్చు. రహస్యం అంటే గుహ, గుహ్యము. రహస్యం అంటే గుహ్యము. గుహ ఎక్కడుందండి? హృదయ గుహ లేదా బుద్ధి గుహ. అక్కడ అంటే ఇప్పుడు ఎక్కడున్నదో మనకు తెలిసిపోయింది. ఒక్క పదం రహస్యం వల్ల ఆ రహస్యం అనుభవం మనకు అర్థమైపోయింది. వేదవాక్యాలు ఏం చెప్తున్నాయి? ఓ అది ఎక్కడున్నా మనకి మ్యాప్ తెలిసిపోయిందండి, రూట్ మ్యాప్. నౌ వీ కెన్ రీచ్. రూట్ మ్యాప్ మన చేతిలోకి వచ్చేసింది. రహస్యం అనే పదం పట్టుకుంటే మనకి రూట్ మ్యాప్ వచ్చింది. ఎక్కడ రహస్యము అంటే గుహ్యము, తెలియకుండా ఉంది. ఎక్కడుందండి? బుద్ధి గుహ, హృదయ కుహరము. ఓకే, నాకు తెలిసిపోయింది. ఎక్కడ దొరుకుతున్నా అక్కడ తెలిసిపోయింది. నా రూట్ ప్రారంభించండి. ప్రారంభించి ఒట్టి జల్లుతో ఊపుకుంటూ వెళ్తే లాభం లేదు. దృఢమైన ఖడ్గం పట్టుకోవాలి. ఏమిటి? వైరాగ్యము వివేకముతో కలిసిన అతి దృఢమైనటువంటి ఖడ్గం. ఆ ఖడ్గం వైరాగ్యంతోని వివేకంతోని తయారు చేయబడిన ఖడ్గం అది. ఇంకా దాన్ని ఖండిస్తే మీకేమో వచ్చి ఇది పోతుంది. మీకు విజ్ఞానం వివేకం మీకు ఉపయోగపడతాయి. మీలో ఉన్నటువంటి అజ్ఞానం పోతుంది. ఆ సర్పం నశిస్తుంది. త్రిగుణాలు పోతాయి. జ్ఞానమయులు అవుతారు. వెంటనే నిధి మీదై ఉంటుంది, సొంతం అయిపోతుంది. ఈ పాము
ఎప్పుడు కూడా పాము ఎగ్జాంపుల్ మన మతంలోనే కాకుండా చాలా మతాల్లో కూడా ఉన్నాయి. ఏమండి, ఆడమ్ అండ్ ఈవ్ లో అది పామే, స్నేక్, సైతాన్ పాము రూపంలోనే వచ్చాడు. తర్వాత ఈ పాముని ఎప్పుడు కూడా మనం అణిచిపెట్టే ఉంచాలి, కానీ పాముకి మనం బానిసలు అవ్వకూడదు. అది మన పురాణాలు, అష్టాదశ పురాణాల్లో మీకు అనేక చోట్ల కనబడతాయి. విష్ణుమూర్తి దాన్ని తొక్కి దాని మీద పడుకున్నాడు. శివుడు దాన్ని డొమిస్టికేట్ చేసి మెళ్ళో వేసేసుకున్నాడు, నువ్వు ఇక్కడ పడి ఉండని. ఏమండి, వాడి పాము వాళ్ళని ఏం చేయదు. ఒకసారి వాళ్ళని కంట్రోల్ చేసి డొమిస్టికేట్ అయిపోతే ఆ పాము ఏం చేయదు. మన ఇంట్లో కాదు, పక్క వాళ్ళ ఇంట్లో కానీ పాము వచ్చిందని తెలిస్తే మనం మన ఇంట్లో సన్నంగా ఉండలేము, గాబర పడిపోతాం. అటువంటిది ఆ పాము మీద పడుకున్నవాడు శాంతాకారం భుజగశయనం. శాంతాకారం, శాంతం ఎక్కడ వస్తాడు బాబు? పక్క వాళ్ళ ఇంట్లో వస్తేనే మనకు శాంతం ఉండదు. అది వాడికే చెల్లింది, మనకు వస్తుందా? శాంతాకారం భుజగశయనం, ఆ పాము మీద పడుకొని శాంతంగా ఉన్నాడు. అది అంచేత ఎట్టి కృష్ణుడు ఏం చేశాడు? కాళీని యొక్క అహంకారం మర్దనం చేశాడు, చేసి వాడిని డొమిస్టికేట్ చేశాడు, వాడిని సద్బుద్ధి ప్రసాదించాడు వాడికి. ఆ విధంగానే త్రిగుణాలని కూడా నశింపజేసి విజ్ఞానవంతుడు అవు. ఈ సర్పాన్ని నశింపజేయి, సర్పాన్ని డొమిస్టికేట్ చేయి. అంటే నీకు గుణాలు ఉన్నప్పటికీ కూడా నీకు అనుగుణ్యంగా ఉండాలి తప్ప నిన్ను దాసునిగా చేయకూడదు ఈ గుణాలు. శివుడు మెళ్ళ వేసుకున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి తన వాహనాన్ని కాళ్ళ కట్టేశాడు, అక్కడ ఉండని, కాళ్ళ దగ్గర పడి ఉండని. సుబ్రహ్మణ్య స్వామి నెమలి కదా వాహనం, ఆ నెమలి దగ్గర ఎప్పుడు పాము ఉంటుంది, ఇక్కడ పడి ఉండని, లేకపోతే చంపేస్తానంటే నెమలి పాములు చంపేస్తాను. ఈ విధంగా మనకి అనేకమైన గ్రంథాల్లో ఈ విషసర్పాలని డొమిస్టికేట్ చేసి వాటి యొక్క ఆ క్రూరత్వాన్ని తగ్గించి వాటిని మన వశంలో పెట్టుకున్నారు తప్ప వారి వశంలోకి మనం వెళ్ళలేదు. ఆ విషపాము వశంలోకి మనం వెళ్లకుండా ఉండాలి అన్నది మనకి అనేక గ్రంథాల ద్వారా ఈ ఎగ్జాంపుల్ ఇస్తూ మనకి తెలియజేశారు మన ఋషులు. ఇంకా ఇవన్నీ కూడా సదాశివుని కంఠాభరణము, మహావిష్ణువు యొక్క తల్పము, సుబ్రహ్మణ్య స్వామి వాహనం యొక్క కాళ్ళకు తగిలినటువంటి పాము, ఇవన్నీ ఏం చెప్తున్నాయ్యా నాయనా? నీ అహంకారానికి మూల కారణం అజ్ఞానం. ఈ అజ్ఞానము, అహంకారం అనే పాము ఎప్పుడు కూడా నీకు లోబడే ఉండాలి తప్ప దాన్ని మీదకి ఎక్కించుకొని బుర్రమే పెట్టుకోకు. దాన్ని ఎప్పుడు కూడా అణిచే ఉంచు, అది నీ ఆధీనంలో ఉండాలి. ఇంకా తన స్వార్థం కోసం, ఇప్పుడు ఆ పాము ఆ నిధిని చుట్టుకొని ఎందుకుంది? తన స్వార్థం కోసం. త్రిగుణాలు స్వార్థం కోసం. త్రిగుణాలు స్వార్థం ఏమిటంటే ఈ త్రిగుణాలకి డొంగిపై జనం ఉండాలి, అప్పుడు నా ప్రపంచం నాకు అందంగా ఉంటుంది, నా ప్రపంచం పెరుగుతూనే ఉంటుంది. జనాభా 140 కోట్లు 150 కోట్లు అలా పెరుగుతూనే ఉంటుంది. ఏమండి, ఎంచేత నేను ఉన్నంత వరకు జనం తగ్గరు, అంటే సంసారం నశించదు. అందరికీ కూడా సంసార దృష్టే పెరుగుతూ ఉంటుంది తప్ప సంసారము అన్నది మిథ్య, సంసారం మనకి వద్దు, మనకి జన్మరాహిత్యమే కావాలి అన్న భావం కలిగిన వాళ్ళు చాలా తక్కువ, లేరనే చెప్పాలి. ఏమండి, అట్టి పరిస్థితుల్లో ఈ పాము చాలా హ్యాపీగా సేఫ్గా అక్కడ కూర్చుంది. అంటే దానికి చాలా ధైర్యంగా ఉన్నది. నా దగ్గరికి కూడా వస్తాడు చూద్దాం, నోబడి కానీ ఇప్పుడు వచ్చింది కాళీగుడిలాగే. కాళీగుడి చూడండి ఎంత గర్వంగా మాట్లాడాడు. కృష్ణుడితో యుద్ధం కూడా చేశాడు, ఊరుకోలేదు. యుద్ధం చేసి ఓడిపోయిన తర్వాత ఉండిపోయాడు. ఈ పడగలు ఎటువంటివండి? ఈ గుణాలు చండై భీకరై మస్తకై, అతి ప్రచండమైనటువంటి, చాలా భీకరమైనటువంటి విషపూరితాలు. అటువంటి తలలు 3 ఉన్నాయండి. ఈ 3 సత్వరజ స్తమో గుణాలు.
విజ్ఞానం అనే కత్తితో ఈ సర్పాన్ని అంతమొందించవచ్చు. ఇంకే విధానము పనికిరాదు. నాణ్య పంతాయ అయనాయ విద్యతే. నిధిధ్యాస, విజ్ఞానము, శ్రవణము, మననము ఈ విధానమే తప్ప ఇంకొక విధానంలో నువ్వు వెళితే నీకు ఆత్మదర్శనం కాదు. ఇంత క్లియర్గా చెప్తున్నాడండి. మీరు ఏమి చదివినప్పటికీ కూడా ఆఖరిగా మీరు ఇక్కడికే రావాలి, నిధిధ్యాసలోకే రావాలి. నిధిధ్యాసలోకి రాకుండా, ఆత్మజ్ఞానం కలగకుండా 18 పురాణాలని ఉపవాసన పట్టినప్పటికీ కూడా నా ముక్తి లభ్యతే, ముక్తి లభించదు. శ్రవణము, మననము, నిధిధ్యాసము ఇదే చెప్పాడు. శ్రోతవ్యం, మంతవ్యం, నిధిధ్యాసితవ్యం. ఏ మైత్రేయి, అరే ఆత్మవా చెప్పి అప్పుడు చెప్తాడు. శ్రవణము, మననము, నిధిధ్యాసం. శ్రోతవ్యం, మంతవ్యం, నిధిధ్యాసతవ్యం అని మైత్రేయికి చెప్తాడు యాజ్ఞవల్కుడు. అరే మైత్రేయి, అరే ఆత్మవా, ఆత్మను తెలుసుకోవడానికి ఇదేనయ్యా మార్గం, ఇంకోటి లేదు అని భార్యకి చెప్తాడు యాజ్ఞవల్కుడు. ఇంకా కొంచెం ఉంది కదండి, అప్పుడప్పుడు ఉంటే మంచిది కదండి. మహానుభావులు కూడా కోపాలు లేవా అంటే చిన్నది మనకు రజోగుణం ఉన్న పర్వాలేదండి. చల్తాహాయ్, ఈ చల్తాహాయ్ పనికిరాదంటాడు ఇక్కడ. శరీరంలో ఏ కొంచెం విషం ఉన్నా ఉన్నంత కాలము ఆరోగ్యం ఎలా సంభవం కాదో అదే విధంగా ఈ 3 గుణాలు లేస మాత్రమేనా నీలో ఉంటే నీకు ముక్తి రాదు. దే ఆర్ క్యాన్సరస్ సెల్స్. అవి అలా కాలనైజ్ అయిపోతుంటాయి, పెరిగిపోతుంటాయి. శరీర రక్త ప్రసరణలో ఎంత కొంచెం విషం ఉన్నా ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఎలా ఉండడో ఆధ్యాత్మిక జీవితంలో అహంభావపు ఉనికి కూడా లేశం ఉన్నప్పటికీ కూడా నీకు వ్యాధి నివారణ కాదు. ఈవెన్ యోగిలో అంటే ప్రయత్నించేవాడు సాధకుడు, ఇక్కడ యోగి అంటే సాధకుడు అని అర్థం చెప్పుకోవాలి. సాధకుడిలో ఏ కొంచెం అహంకారము, నేను గొప్ప సాధకుడిని, నేను ఆయన సోంశం, నాకు ఈ విద్యలు వచ్చాయి, నేను నీటి మీద నడవగలను, నేను అగ్నిలో ప్రవేశించగలను, ఇవన్నీ ఉన్నాయే, ఆ అహంకారం ఉంటే వాడికి ముక్తి రాదు. అష్టసిద్ధులు వెనకాతల పరిగెడితే నీకు ముక్తి లేదు. అష్టసిద్ధులను కూడా కాకిరెట్టలా వదిలిమన్నాడు. ఉండకూడదు. కాబట్టి ఈ అహంకారాన్ని సమూలంగా నిర్మూలించాలి. దీనికి మూలం ఏదండి? అహంకారానికి మూలం అజ్ఞానం. అజ్ఞానము నివారణ చేసుకోవాలి. అజ్ఞానం నివారణ చేసుకోవాలంటే జ్ఞాన వృత్తులు పుట్టాలి. జ్ఞాన వృత్తులు పుట్టాలంటే శృతిరేవ శరణం. అదే శృతిరేవ శరణం. వేదాలు అహంకారాన్ని చెప్పి చేయాలి. నీకు వేదాధ్యయనము, వేదవాక్యములు, వేదాంతము గురుముఖంగా తెలుసుకోవాలి. అభిన్న జ్ఞానము కలిగించే వేదవాక్యములను నువ్వు పునశ్చరణ చేస్తూ పదే పదే మననం చేస్తూ ఆ భావంలో నిధిధ్యాసలో ఉంటే నీకు అజ్ఞాన కణికలు పూర్తిగా నశిస్తాయి. నువ్వు 303 చెప్తా. ఏమంటే శరీరంలో ఏ కొంచెం విషయం చెప్పాం కదా. ఇప్పుడు యావత్
యావద్వాయతి కించిత్ విషదోష స్ఫూర్తిరస్తి చేద్దేహే కథమారోగ్యయా భవేత్ తద్వద దహనా దహంతాపి యోగినో ముక్త్యై కథమారోగ్యాయ భవేత్ తత్వత్ దహనా దహంతాపి యోగినో ముక్త్యై. దేహమునందు విషదోష స్ఫూర్తి, విషదోషం యొక్క స్ఫురణ యత్కించిద్వా కొంచెమను యావత్తు ఎంతవరకు ఉంటే అస్తి చేత్ ఉన్నట్టు అయినచో ఉన్నట్లు అనిపిస్తే తావతు అంతవరకు ఎటుల ఆరోగ్యం నీకు కలుగుతుంది అంటాడు. అదే ఇందాక చెప్పిందే, ఎంతవరకు అయితే నీకు విషం లోపం ఉంటుందో శరీరంలో ఈ త్రిగుణాలతో నువ్వు భరించిపోయి ఉంటావో, ఎంతవరకు త్రిగుణాలు నీకేమో వచ్చి కష్టపెడుతూ ఉంటాయో, నీకు నష్టాన్ని కలిగిస్తుంటాయో, ఉద్రేకంగా ఉంటాయో, ఆ త్రిగుణాల వల్ల త్రిగుణాలకి నువ్వు బానిస అయిపోయావో అంతవరకు నీకు ముక్తి రాదు. ఏమండి, అహమో అత్యంత నివృత్య కృత నానా వికల్ప సంహృత్య ప్రత్యక్తత్వ వివేకాది ఇదం అహమస్మీతి విందతే తత్వం. అది ఇదం, అక్కడ విడగొట్టాలి. ఇదం అది అహంకారం యొక్క అత్యంత నివృత్య మిక్కిలి వీటుడ్చే తత్కృత ఆ కారణం చేత, అహంకారం చే చేయబడిన తత్కృత దానిచే చేయబడింది. దేని చేత? అహంకారం చేయబడిన నానా వికల్ప సంవృత్య, నానా వికల్పంతో కూడినటువంటి సంవృత్య అంటే సంసారం. ఈ సంసారం ఉందే దాన్ని త్యాగము చేతను త్యాగము చేస్తే ఇదం ఈ బ్రహ్మము అహం నేను అస్మి అవుతున్నాను. అది ఇదం ఈ బ్రహ్మమే నేనైపోతున్నాను. ఎప్పుడు ఈ నిజే నేనుగా మారిపోతున్నాను. ఎప్పుడు ఆ త్రిగుణాలు చేత జనించినటువంటి అహంకారము నాలో నశించినప్పుడు. అహంకారము తన మనస్సులోని అనేక విధములైన భావనా తరంగాలను అదుపు చేయడం ద్వారా తనను తానే అంతం చేసుకుంటుంది. ఏది? అహంకారం తనంత తానే నశిస్తుంది, నశించిపోతుంది. అంటే నిరాహార దీక్ష ఉండి ఆవరణ దీక్షలో ఉండి అది నశించిపోతుంది. ఇది అహంకారం. అహంకారం ఆమరణ దీక్ష అంటే ఏమిటి అర్థం? అది చచ్చే వరకు దానికి ఆహారం లేకుండా చేయాలి. ఈ అహంకారానికి ఆహారం ఏమిటండి? అజ్ఞానము. అజ్ఞానము ఉన్నంత వరకు ఈ అహంకారానికి ఆహారం లభిస్తూనే ఉంటుంది. అహంకారం చచ్చిపోవాలి అంటే దానికి తిండి లేకుండా చెయ్యాలి. తిండి లేకుండా చేయడం అంటే నీలో ఒక ఆవగింజంతైనా అజ్ఞానం ఉండకూడదు. అంటే అప్పుడప్పుడు చిన్న డౌట్స్ వస్తుంటాయి. వీళ్ళంతా చెప్తున్నారు కానీ ఇన్ని ఉన్నాయి, ఇన్ని గ్రంథాలు ఉన్నాయి, ఇన్ని దేవుళ్ళు, ఇన్ని వ్రతాలు, ఇన్ని పూజలు ఋషులే చెప్పారు కదా, అవన్నీ అబద్ధం అవుతాయా? డౌట్. ఎప్పుడైతే నీకు డౌట్ వచ్చిందో అప్పుడే నువ్వు దూరం అయిపోతావు. ముక్తి రాదు. మంచి జన్మలు రావచ్చు. ఇంకా ఎప్పుడైతే భావనా తరంగాలు లేవో అప్పుడు నీ మనస్సు ఇంకా వృద్ధి చెందదు. మనస్సే వృద్ధి చెందినప్పుడు అక్కడ ఉపాధి నశిస్తుంది. ఉపాధి నశించినప్పుడు ఇంకా అహంకారం ఎక్కడ ఉంటుందండి? అది దీనికి బుద్ధి ఉపాధిగా ఉంది. దేనికి? అహంకారానికి.
బుద్ధి మనస్సు ఈ రెండు కూడా ఉపాధులుగా ఉన్నాయి. అవి అజ్ఞానం చేత పుట్టినటువంటి ఉపాధులు. ఆ ఉపాధులే నశిస్తే ఇంకప్పుడు ఉపాధి లేనప్పుడు, శరీరం లేనప్పుడు ఇంకెక్కడ ఉంటుందంటే అహంకారం. అంచేత అహంకారం చస్తుంది. శరీరం లేకుండా చేయాలి, దానికి ఉపాధి లేకుండా చేయాలి. దీని ఉపాధులు ఏమిటి? సంకల్ప వికల్పాలు, అహంకారాలు, ఏమండి, వాసనలు, వాంఛలు, కర్మలు, కర్మఫలాపేక్షలు. వీటి వల్ల ఈ ఉపాధి పెరుగుతూ ఉంటుంది. ఉపాధి పెరుగుతుంటే అందులో క్షేమంగా ఈ అహంకారం ఉంటుంది. నీవు అహంకారంగా జీవిస్తున్నప్పుడే, అంటే నేను పరిటి భాస్కర్ రావుని అనుకున్నప్పుడే నాకు కులము, గోత్రము, నామము, రూపము, ఐశ్వర్యము, విద్య ఇవన్నీ కూడా వస్తాయి. నేను ఎప్పుడైతే భాస్కర్ రావుని కాదు అనుకున్నానో నాకు ఇవన్నీ లేవు, ఇందులో ఏవీ లేవు. అదండి. అంటే ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి? భావం మీద ఆధారపడి ఉన్నాయి. భావము ఏమండి, భావోహి విద్యతే దేవా. ఈ దేవుడు కూడా భావం ద్వారానే తెలుస్తున్నాడు. అంచేత నీ ఆత్మ తెలియాలంటే నీ భావం ద్వారానే తెలియాలి. సద్భావనలు రావాలి, దుర్భావనలు పోవాలి, శరీర భావం పోవాలి, ఆత్మభావం రావాలి. శరీర భావం పోయినప్పుడు నీకు బతుకు మీద ఆశ ఉంది. నువ్వు బతకడానికి నువ్వు పుడితే కదా, నువ్వు పుట్టేలేదు కదా. నువ్వు పుట్టినవాడు బతుకు మీద ఆశ. నజాయతే నా మ్రియతే నా ఉదేతి నా అస్తమేతి. నువ్వు పుట్టలేదు అంచే నీకు చావలేదు. ఇక చూసారా, కొంచెమైనా డౌట్ ఉంటే అది అల్లేస్తుంది. ఇంకా ఎప్పుడైతే అహంకారం నశించిందో, అహంకారం దేనికి ఉపాధిగా ఉందో ఆ ఉపాధిలో ఉన్న భావాలు, అభావాలు, కోరికలు, వాంఛలు, వాసనలు అవి కూడా నశిస్తాయి. అహంకారం పోవాలి. అహంకారం ఉపాధిగా ఉంది వీటన్నిటికీను. అహంకారం అనే ఇంట్లో ఇవన్నీ ఉన్నాయి. అహంకారం అయిపోతే ఇవన్నీ కూడా చెట్టు నరికేస్తే పక్షులన్నీ ఎగిరిపోతాయి. అహంకారపు అంతమే ఆత్మానుభూతి. నేను 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 ఉన్నంత వరకు నీకు ఆత్మానుభూతి కలగదు. ఇంకా ఈ మహోన్నతమైన స్థితి ఏమండి, ఈ మహోన్నతమైన స్థితి శానించేవాడికి భిన్నంగా లేదు. ఈ స్థితి వేరు, నువ్వు వేరు కాదు. ఆ స్థితిలోకి వెళ్తే ఆ స్థితిని పొందడానికి ప్రయత్నించే సాధకుడు రెండు కాదు, ఒకటిగా అయిపోతాడు. దృగ్దృశ్యములు కలిసిపోతాయి. ఈ ఆత్మను నేనే అనే భావనలో ఉండిపోతాడు. ఏకత్వం అనుపశ్యతి. మానవ జీవితం యొక్క పరమ లక్ష్యం ఏమిటండి? ఆత్మానుభూతి. ప్రత్యక్షంగా తానుగా పూర్ణంగా ఎప్పుడూ అదే తన సహజ స్వభావంగా ఉంటుంది అని భావించడం. దానికి భిన్నంగా పిసరైనా సరే లేసం ఉదరమంతరం కురితే చిన్న పిసరు కూడా బేరం ఉంటే నీకు ముక్తికి దూరంగానే ఉంటాను. అహంకారే కర్తర్యహమితి మతిం ముంచ సహసా. అహమితిం ముంచ
सहसा विकारात्मा या आत्म प्रतिफलजुषी स्वस्थितिमुषी यदध्यासात् प्राप्त्या जनिमृति जरा दुःख बहुल प्रतीचश्चि मूर्तेऽन्तव సుఖతనోః సంస్తుతిర్యం. అదండి ఆత్మ ప్రకాశ ప్రతిబింబంచే ప్రకాశిస్తూ కర్తృత్వ భావంగా పరిణామం చెందే అహంకారాన్ని వెంటనే త్యజించు. ఇది నీ ఆత్మలో నిష్ఠ కలగకుండా నీ దృష్టిని మళ్లిస్తుంది. ఇది అహంకారం. దీనితో తాదాత్మ్యం చెందడం వల్లనే నీవు జనన మరణ దుఃఖ భూయిష్టమైన సంసారంలో చిక్కుకొని పోయావు. నిజానికి సచ్చిత్ ఆనంద రూపమైన సాక్షులు మాత్రమే నీవు. ఏమండి, అది నీ ఆత్మ ప్రతిబింబం ఉంది చూసారా, నీ ఆత్మ ప్రతిబింబము బింబాన్ని కబళిస్తోంది. ప్రతిబింబము నేనే బింబాన్ని అనుకుంటోంది. అక్కడ బింబం దొంగిలింపబడుతోంది. ఎవరి చేత? ప్రతిబింబం చేత. ముషించ అంటే ముషి అంటే దొంగలించడం. అలా చేసేదే మూషికము, ఎలక. ఆ మూషికం అనే పదం అందులోంచి వచ్చింది. మూషిక అంటే దొంగతనం చేయడం. ఆత్మ ప్రకాశ ప్రతిబింబము చే ప్రకాశిస్తూ, ఇది ఆత్మ ప్రకాశ ప్రతిబింబము చే ప్రతిబింబించే ఆత్మ ప్రకాశము ప్రతిబింబించే ప్రకాశిస్తూ కర్తృత్వ భావంగా పరిణామం చెందే అహంకారాన్ని వెంటనే త్యజించారు. ఇది దేని చేత ప్రతిబింబపడిందండి? ఆత్మ ప్రకాశం చేత. బింబం చేత ప్రకాశింపబడింది ప్రతిబింబం. ఆ ప్రతిబింబంలో నేను నాది అన్నది పుట్టింది, కర్తృత్వ భావం. దాన్నే అహంకారము అంటారు. అది త్యజించు. ఇది గాని నీ ఆత్మలో నిష్ట కలగకుండా నిన్ను దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ తిష్ట వేసుకొని కూర్చోండి. దీనితో తాదాత్మ్యం చెందడం వల్లనే నీవు జనన మరణ దుఃఖ భూయిష్టమైన సంసారంలో చిక్కుకొని పోయావు. నువ్వు నేను జీవుడిని అనుకుంటున్నావు. జీవుడిని అనుకున్నావు కాబట్టి నీకు సంసారం తప్పలేదు. నిజానికి నువ్వు ఎవడవయ్యా? సచ్చిత్ ఆనంద రూపమైన సాక్షివి. నేను కర్తను, నేను భోక్తను అనే రెండు భావాలు అహంకారానికి చెందినవే. సదా నీలో ఉండే ఈ అహంభావాన్ని వెంటనే త్యజించాలి. అనేక విధములైన మనోవృత్తులు కలిసి అహంకారంగా ఏర్పడుతున్నాయి. మనోవృత్తులే. అహంకారం అంటే ఏమిటి? వృత్తి అంటే వ్యాపారం, కార్యము. భావము. వృత్తి అంటే భావము. చైతన్యము నీ ఆలోచనలు ప్రకాశింపజేస్తూ ఉంటే వాటిని నువ్వు గుర్తిస్తున్నావు. చైతన్యం ఉండడం బట్టి భావాలు చేతనత్వం అయ్యాయి. చేతనత్వమైన భావాల్ని నువ్వు చూస్తున్నావు. చూసి నువ్వేమనుకుంటున్నావు? నా వల్ల ఈ భావాలు ఉన్నాయని. వాడికి బింబం కనపడలేదు. బింబం వాడికి తెలీదు. ఆ విధంగా గుర్తింపబడిన ఆలోచన సమూహమే అహంకారం. ఆలోచనలో ప్రతిఫలించిన చైతన్యమే అహం. ఈ ఆలోచనలో ప్రతిబింబించినటువంటి ప్రకాశం ఉందే, అదే అహం. అహమే చిదాభాసుడు, చిత్తు యొక్క ఆభాసుడు, ప్రతిబింబం. చిత్తు యొక్క ప్రతిబింబం. చిదాభాసుడే జీవుడు.
వాడే ప్రమాత, వాడే జ్ఞాత. అంచేత వీడు ఎప్పుడు నశిస్తాడండి? వీడికి ఆధారం వాసనలు కాబట్టి, ఆలోచనలు కాబట్టి, భావాలు కాబట్టి, అవి గాని లేకుండా ఉండే స్థితికి నువ్వు వెళ్తే అప్పుడు నీకు మనస్సు లేదు, బుద్ధి లేదు, అంచేత ఆ అహంకారం కూడా లేదు. అంతే కదా. చైతన్య స్వరూపం నీ సహజ స్వరూపం. చిన్మూర్తే జ్ఞాన శరీరస్య, నీ శరీరం ఏమిటయ్యా? చిన్మూర్తివయ్యా. చిస్వరూపం జ్ఞానమే. నీ శరీరం ఏమిటి? జ్ఞానమే నీ శరీరం. అయినప్పటికీ దీనిని నీవు గుర్తింపలేకపోతున్నావు. నీవు ఈ ఆనంద స్వరూపానివే, సుఖతనో ఆనంద ఘనస్య, అయినప్పటికీ నేను జీవస్య అనుకుంటున్నావు. మూర్తే జ్ఞాన శరీరస్య, అది దాని కింద ఇంకోటి ఉంది, ఆనంద ఘనస్య. దానివల్ల ఆనందం. నీ అనిశ్చిత స్థితికి ఈ విధంగా అజ్ఞానులను ఉండడానికి కారణం నీ మనస్సే. మనయేవా మనుష్యాణం కారణం బంధమోక్షయో, అది మర్చిపోవద్దు. నీ మనస్సే కారణం. నీ బంధానికి, నీ ముక్తికి, రెండింటికి కూడా మనస్సే కారణము. అహం శరీరంతో తాదాత్మ్యం చెంది మనస్సు యొక్క బాధలన్నీ తనవే అనుకొని తన మీద అసంఖ్యాకములైన బాధలను, అసంపూర్ణతను ఆపాదించుకొని దుఃఖిస్తూ ఉంటుంది ఈ జీవి ఎప్పుడును. ఏమండి, పుట్టడము, ఉండడము, ముందు ఉండడము, పుట్టడము, పెరగడము, వ్యాధి, మరణము, ఇవేంటండి? ఇవి 6 షడ్ వికారాలు. అస్తి, జాయతే, వృద్ధ్యతే, వృద్ధి, అపరిణితి అంటే మార్పు చెందడం, క్షీయతే, నశ్యతే. ఇది నువ్వు కాదు, అనంతమైన చైతన్యమే నువ్వు, స్వానుభవంగా దీన్ని గుర్తించు అని ఉపనిషత్తులు అన్ని కూడా ఘోషిస్తున్నాయంటే. సదైక రూపస్య చిదాత్మనో విభో ఆనందమూర్తేరనవజ్య కీర్తే నైవాన్యథా క్వాస్య వికారిణస్తే వినాహమధ్యాసమముష్య సంస్కృతి. నువ్వు ఎవడవయ్యా? సదా ఏకరూపివి, సదైక రూపస్య, నువ్వు ఎప్పుడు కూడా ఏకరూపివి, చిత్ ఆత్మవు, విభుడవు, ఆనందమూర్తివి, అనంతుడవు, అనంత కీర్తి గలవాడవు అయిన నీకు నీ అహంకారంతో గల తాదాప్య రూపమైన అధ్యాస తప్ప సంసారం వేరే లేదయ్యా. నీకున్నది అధ్యాసే తప్ప సంసారం అన్నది లేదే లేదు. ఎందుకంటే శాసించేవాడు చక్రవర్తి, ప్రభు అంటే రాజు, విభువు అంటే చక్రవర్తి. విభూతి కలిగిన వాడు, వైభవం కలిగిన వాడు విభుడు. నాయనా, అదేదో చెప్పాం కదా, అది ఎవరో కాదయ్యా, సదా ఏకరూపి, చిదాత్మ, విభుడు, ఆనందమూర్తి, అనంతుడు అయిన వాడు ఎవడో కాదయ్యా, అది నువ్వే అని శిష్యులకు శంకరుడు చెబుతున్నారు. నీలో కలిగిన అలజడి వల్లనే నువ్వు బాధపడుతున్నావు. అలజడి అంటే భావాలు, విపరీత భావాలు. నీ అహంకారం వలన నీలో అలజడి కలుగుతోంది. ఈ అలజడికి కారణం ఏమిటండి? సంకల్ప వికల్పాలకి నీ అహంకారం. నాకు ఇది కావాలి, నాకు ఇష్టం లేదు, నాకు ఇది ఇష్టం, రాగద్వేషాలు.
దీనివల్ల మీకు అలజడులు కలుగుతున్నాయి. స్థూల సూక్ష్మ శరీరాల్లో నీకు గల ఇది నేనే అను భావమే నీ బాధలన్నిటికీ కారణం. స్థూల శరీరం, నా మనస్సు, నా బుద్ధి, నా శరీరం, ఈ మూడు స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో తాదాత్మ్యం చెందిపోయావు. అవన్నీ నేనే అనుకుంటున్నావు. అందువల్ల నీకు ఈ బాధాకరమైనటువంటి దుఃఖపూరితమైనటువంటి ఈ సంసారం నీకు లభిస్తోందయ్యా. ఈ సంసారం నుండి విముక్తి పొందాలంటే కాశీ రామేశ్వరానికి వెళ్ళడం కాదు, తీర్థయాత్రలు వెళ్ళడం కాదు, పూజలు చేయడం కాదు, కొబ్బరికాయలు కొట్టడం కాదు. నువ్వు ఎవడో నువ్వు తెలుసుకో. ఆ తెలుసుకోవడానికి కావలసిన సహాయము వేదముల నుండి తీసుకో. వేదమే ప్రమాణం. శృతిరేవ శరణం. నీకు శృతే శరణం. ఆ శృతిలోనే పూర్వమీమాంసకు వెళ్ళద్దు, ఉత్తరమీమాంసకు వెళ్ళదు. ఏంటి నెక్స్ట్ టైం చాలా తర్వాత ఏం చేయాలో తర్వాత శ్లోకంలో చెప్తున్నాడండి. ఈ అహంకారాన్ని ఛేదించని చెప్పాడు కదా. ఎలా ఛేదించడం? తస్మాదహంకారమిమం స్వశత్రుం భోక్తుర్గళే కంటకవత్ ప్రతీతం విచ్ఛిద్య విజ్ఞాన మహాసినా స్ఫుటం భుంక్ష్వాత్మ సామ్రాజ్య సుఖం యథేష్టం. మరోసారి చెప్పాడు. ఇంత ఇస్తే కాబట్టి భుజించేవాని గొంతుకులో ముళ్ళును తీసినట్లు తింటున్నప్పుడు ముళ్ళు అడ్డంగా పడితే ఏమవుతాం? చచ్చిపోతాం. చచ్చిపోయడం లేదా? ఎయిర్ మార్షల్ ముఖర్జీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ డిన్నర్ ఇచ్చాడు. డిన్నర్ తింటున్నాడు, ఓ చేపను తింటున్నాడు. ఆ చేప ముళ్ళు గొంతుకులో పడింది, ఊపిరి ఆడకుండా ఉంది. ఆపరేషన్ అక్కడే చేశారు, కానీ అక్కడే చచ్చిపోయాడు ఎయిర్ మార్షల్ ముఖర్జీ. అతని భార్యే శారదాదేవి. ఆవిడ్ని గుజరాత్ గవర్నర్గా వేశారు శారదా ముఖర్జీ. ఆవిడేమొచ్చి గవర్నర్గా గుజరాత్కి వచ్చారు. అప్పుడు మా ఆనంద్కి ఎన్డీడీబీకి వచ్చేవారు రెగ్యులర్గా. మా ఆవిడ బాగా బెస్ట్ ఫ్రెండ్. మా ఇంట్లో వచ్చి కూర్చొని ఆవిడ ముడి అది బొట్టు చాలా సంప్రదాయం, హిందూ సంప్రదాయంలో ఉంటుంది ఆవిడ. ఇదండి సంగతి. కాబట్టి భుజించేవాని గొంతుకులో ములును తీసినట్లు విజ్ఞానం అనే మహాఖడ్గంతో నీ శత్రువైన అహంకారాన్ని అంతం చేసి ఆత్మ సామ్రాజ్య సుఖాన్ని అనుభవించవయ్యా. చెప్పాడు. గంటలో ఉండే ముళ్ళు తీయడం అంటే సామాన్యమా? సంక్రాంతి పడి మా అల్లుడిని చూసుకొచ్చాను. అదండి, భోజనం చెయ్యాలి అంటే సంతృప్తికరంగా అడ్డంగా ఏది గొంతుకులో ఉండకూడదు. అలాగే నీకు నీలో అహంకారం ఉంటే ఆనందానుభూతి నీకు లభించదు. భోజనానుభూతి అక్కడ లభించదు, ఆనందానుభూతి ఇక్కడ లభించదు. గొంతుకులో ముళ్ళుంటే భోజనానందం లభించదు. ఇక్కడ గాని ఉంటే అహంకారం ఉంటే బ్రహ్మానందం లభించదు. అది ఇవాళ కంప్లీట్ చేసేద్దాం. కదా మనలో ఉండే అహంకారమే దీనికి కారణం. దీన్ని తొలగించడానికి శస్త్రచికిత్స చేయడం అవసరమే. ఎలా చేస్తారండి శస్త్రచికిత్స? కత్తి కావాలి కదా, శస్త్రం అంటే శస్త్రం కావాలి కదా. ఏమిటండి శస్త్రం? జ్ఞాన వైరాగ్యాలు, సత్యానుభవం. సత్యానుభవం నాకు కావాలి అనే పరికరంతో మాత్రమే ఈ శస్త్రచికిత్సను చేయగలుగుతాం. ఈ అహంకారాన్ని ఒకసారి నిర్మూలించగలిగితే
ఆత్మ సామ్రాజ్య సుఖాన్ని మనం యథేచ్ఛగా అనుభవించవచ్చును. అనన్యాధీనం ఆత్మ సామ్రాజ్య సుఖం అనన్యాధీనం నిరంతరాఖండానంద అనుభవం. మనం చేయవలసిన అతి చిన్న శస్త్రచికిత్స ఏమిటంటే ఈ శరీరమే నేను అనే అతి చిన్న భావాన్ని, ఆ భ్రమని కత్తిరించి బారే చిన్నది, చాలా చిన్న పని. అంత సుడువా ఇది? గుండెగాలి మార్చవచ్చు కానీ అహంకారం శస్త్రచికిత్స చేయలేము అంత సులువుగా. అంచేతనే ఎంతో ఆనందంగా ఉండవలసిన అనుభవాలన్నీ కూడా దుఃఖాల రూపంలో మనకు వస్తున్నాయి. ఇచ్చేత అహంకారంలో మునిగిపోయి ఉన్నాం కాబట్టి. తతోహమాదేర్వి నివృత్త వృత్తిం సంత్యక్త రాక పరమార్థలాభాత్ తూష్ణీం సమాస్యాత్మ సుఖానుభూత్వా పూర్ణాత్మనా బ్రహ్మణి నిర్వికల్పః. అదండి తతః ఆ అహంకారము మహాప్రతిబంధకం అండి మనకి. అందువల్ల పరమ సత్యానుభవం ద్వారా మమత అనురాగాలను త్యజించి అహంకారాన్ని అదుపులో ఉంచుకొని ద్వంద్వాల నుండి ముక్తిని పొందు. వినడానికి బాగుంది కదా? వినడానికి బాగుంది కానీ కొంచెం కష్టమైంది. అంత సులువుగా మనకి పట్టుబడదు. అప్పుడు నీ సహజ స్వభావంలో నీ ఉన్నట్లే, ఎప్పుడు ద్వంద్వాతీతంగా నువ్వు ఉన్నప్పుడు, అంటే తితీక్ష భావంలో నువ్వు ఉండాలి. సుఖ దుఃఖాలు రెండు వచ్చినప్పుడు గుండు కొట్టుకోవద్దు, గెంతులు వేయొద్దు. అది గుండు కొట్టుకోవడం లేదు, గెంతులు వేయడం లేదు. ఈ రెండు లేకుండా సమానంగా ఉంటే అప్పుడు అహంకారానికి సంబంధించిన అన్ని ఆలోచనలు త్యజించాలని ఇక్కడ సలహా ఇవ్వబడుతోందండి. ఇంకా అహంకారానికి సంబంధించినవి ఏమిటంటే తెలుసునండి, జాతి, మతం, కులం, చదువు, హోదా, ఇవి. ఫార్మర్ మేనేజింగ్ డైరెక్టర్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అండి. వచ్చిన పనికి వస్తుందండి. అది కట్టెలు కాల్చినప్పుడు ఒక కర్రైన మిగిల్చుకోగలవా? ఆ పేరు చెప్పి లాభం లేదు. అది అంత అహంకారానికి కారణం. ఇంకా ఎప్పుడైతే అహంకారం ఉందో తత్సంబంధమైన ఆలోచనలన్నీ నీలో పుడుతుంటాయి. ఏంటి వెన్ ఐ వాజ్ ఎండి అని స్టార్ట్ చేస్తాను చూసారా, ఇంకా అక్కడి నుంచి ఎన్ని భావాలు నీలో పుడతాయంటే I would have done this like this, like that. No, you don't know anything. I would have done like this. I have done many things like that. ఒక్క భావం నుంచి, నేను ఎండిగా చేశానని ఒక్క భావం నుంచి ఎన్ని దుర్భావాలు పుడతాయంటే మనకి తెలియకుండానే పుట్టేస్తే అహంకారం వచ్చేస్తుంది. అంచేత అతి జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడుతున్నప్పుడు, ఎప్పుడు మన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మన పూర్వానుభవాన్ని, పూర్వ వైభవాన్ని ఎప్పుడు చెప్పుకోకూడదు. అది ఒకవేళ పరులకు ఉపయోగపడుతుందని చెప్పు. ఒరే ఇలా ఉన్నవాడిని ఇలా ఉన్నానురా, దానివల్ల ఏమైనా మీరు ఉపయోగపడితే చెయ్యండి. అంతేగాని మన గొప్ప కోసం, మనకి రికగ్నిషన్ కోసం 10 మందిలో మనం చెప్పుకోకూడదు. అది ఆత్మస్తుతి చేయకూడదు. ఏం చెప్పాడండి ఈ రాసిన వాళ్ళు? ఈ అడగాలి టీ అన్నపూర్ణకు అసలు ఎన్ని ఇంకా ఉన్నాయి కోరికలు లేవు. ఈ రాసిన కోరికలన్నీ త్యజించి నిశ్చలంగా ఉండు. ఎంత సులువుగా చెప్పిస్తుందో. కోరికలన్నీ త్యజించి నిశ్చలంగా ఉండు అంటే కోరికలన్నీ కరెక్టే, ఆవిడ చెప్పింది కరెక్టే. కష్టం అయి ఉండొచ్చు, కానీ అదే మార్గం, ఇంకో మార్గం లేదు. ఆ మార్గం నుండే నువ్వు వెళ్ళాలి. శారీరకంగా కాదు, మనోబుద్ధులను శాంతంగా నిశ్చలంగా ఉంచు. ముసలి వాళ్ళు చేసే పని ఏంటి తెలుసునండి, ఏ పనులైతే వాళ్ళు శారీరకంగా చేయలేరో
అవి మనోబుద్ధుల ద్వారా చేస్తూ ఉంటారు. అక్కడ ఎప్పుడు కార్యాలు జరుగుతూనే ఉంటాయి, కర్మలు చేస్తూనే ఉంటారు. అక్కడ ప్రశాంతంగా ఉండాలన్నాడు. అది बहुत పదం బాగా వేస్తుంది. మనోబుద్ధుల్లో ఏ విధమైన సణుగుడు, ఆ పదం అక్కడ వేసింది ఏంటంటే సణుగుడు వినిపించినా దాని అంతటికి కారణం అహంకారమే. సణుగుడు, ఆ సణుగుడు కొంచెం వినిపించినా దానికి కారణం నీలో అహంకారం ఉందని అర్థం. తెలుగు మాట అండి, చనుగుడు. చూడండి, ఇక్కడ ఇలా ముక్కలు బాధించామండి, ఇందులో కెనపులు వేస్తున్నాం. ఈ సణుగుడు ఉంది చూసారా, ఆ సణుగుడు ఉన్నంత వరకు మీరు అహంకారం నశించరు. అది అదండి సంగతి. అంటే సణుగుడికి చాలా జాగ్రత్తగా చూసుకోండి, మీలో సణుగుడు రాకుండా చూడండి. చనుగుడు విరుగుడు ఎలా ఉందా? ఉంది ఉంది. తృప్త భవిష్యామి, తృప్తి. సణుగుడికి విరుగుడు ఏమిటంటే తృప్తి. ఇంకా అహంకారము, అహంకారాన్ని ఆధారంగా తీసుకొని ఈలో కదులుతున్న ఆలోచనలు అవి ఆగిపోతే కోరికలు అంతరిస్తాయి. ఏమండి, ఈ కోరికలు ఎలా కలుగుతాయంటే మీకు చూడండి, భోగ వస్తువులు ఉన్నాయండి. ఏమండి, చాలా సటిల్ పాయింట్ చెప్తాను. భోగ వస్తువులు మీ దగ్గరికి వచ్చాయనుకోండి, మిమ్మల్ని బాధింపవు. భోగ వస్తువులు మీ దగ్గరికి తనంత తామే వచ్చి మీ చుట్టూ కూర్చున్నప్పటికీ మిమ్మల్ని బాధ పెట్టవు. మీరు కానీ ఆ భోగ వస్తువుల దగ్గరికి వెళ్తే అప్పుడు అవి బాధిస్తాయి. అర్థమలేదా? ఇప్పుడు భోగ వస్తువులు మీ చుట్టూ ఉన్నాయండి. ఓ సన్యాసి ఉన్నాడు, వాడి పళ్ళు పొలాలు తీపులు పెట్టి ఎయిర్ కండిషన్లు అన్ని ఇచ్చేశారు, టవల్స్ గివల్స్ అన్ని పెట్టేశారు, చుట్టూ అవి ఉన్నాయి. వాడు కోరుకోలేదు కాబట్టి వాడికి బాధించావు. కానీ మనం కానీ వాటి వెంట వెళ్ళినప్పుడు అవి లభించకపోతే నీకు బాధ, లభించినా బాధే. అంతే కదా. సో భోగాల దగ్గరికి మనం వెళ్ళకూడదు. భోగాలు మీకు వస్తే రానండి, కానీ దాని వెంట మీకు ఎప్పుడు కోరుకోలేదు కాబట్టి ఆ పడి ఉంటాయి, అక్కడ దాని పడి ఉంటాయి. మీరు నిర్లిప్తంగా ఉన్నారు, కానీ మీరు ప్రత్యేకంగా భోగాల దగ్గరికి వెళ్ళి అనుకోండి, అవి మిమ్మల్ని బాధ పెడతాయి. ఏమండి, అయ్యా మిమ్మల్ని ఉద్ధరిద్దామని పాపం చాలా తాపత్రయం పడుతూ శంకరాచార్యుల వారు సలహాల మీద సలహాలు, సూచనల మీద సూచనలు ఇచ్చినవే ఇచ్చి మీ బుర్ర భద్రగొడుతున్నారు. దాన్ని అన్యదా భావించకండి. మిమ్మల్ని ఉద్ధరించడానికే చెప్పిందే పదే అనేక కోణాల్లో మీకు విశదీకరిస్తున్నారు. దాన్ని అన్యదా భావించకండి అని చెప్తున్నారు. మన చెబుతున్నారు. మనం ఇంతదాకా ఆశల గురించి చెప్పుకున్నాం. ఆ అష్టమానం వస్తూనే ఉన్నాయి. ఆశలు విడిచిపెట్టకుండా ఇప్పుడు మనకి ప్రారంభం చేయించింది. ఆఖరి శ్లోకం అండి. ఇప్పుడు అహంకారం పెడుతోంది. ఆఖరి శ్లోకానికి వచ్చేసాం. సమూల కృత్తోపి మహానహం పునః ఉల్లేఖిత స్యాద్యది చేతసా క్షణం
సంజీవ్య విక్షేప శతం కరోతి సంజీవ్య విక్షేప శతం కరోతి నభస్వతా ప్రాహు శివారిలో యథా. అదండి, సమూలముగా నిర్మూలింపబడినప్పటికీ భయంకరమైన అహంభావము ఒక్క క్షణమాత్రమైనా మరల రావడం సంభవిస్తే వానాకాలంలో గాలివాటిగా వచ్చిన మేఘం వలె జీవితంలో మరల ప్రవేశించి ఎన్నో వందల విక్షేపాలు క్షణంలో సృష్టిస్తుంది. అదేంటి కేరళ వర్షం ఏంటి, వ్యుల్లేఖిత ప్రబుద్ధేన పురుషేణ భీకర స్వప్న ఇవ స్మృతి స్యాత్. అదండి, అంటే మీకు మీ స్మృతులే మిమ్మల్ని స్వప్నంలో ఏ విధంగా బాధ పెడతాయి. భీకర స్వప్నాలు వచ్చినప్పుడు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? మీ భావాలే. మీ భావాలే మీలో ఉద్భవించినప్పుడు మీ స్వప్నంలో మీరు విపరీతమైనటువంటి భావాలకు గురవుతున్నారు. ఆ భావమే లేకపోతే స్వప్నమే లేదు. స్వప్నానికి ఆధారం ఏమిటి? వాసనే. ఏమండి, క్రిందటి సంవత్సరం చాలా బాగుందండి, ఈ సంవత్సరం ఎందుకు చేతనో తెలియదు, నా ఆధ్యాత్మిక సాధన బాగా పడిపోయిందండి. ఇది ఎంతో మంది నిస్పృహతో ఇలా విచారించడానికి చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఇటువంటి కంప్లైంట్స్ ప్రతిరోజు ప్రతి చోట ఇంచుమించుగా సాధకులు అందరి నోట వినపడుతూనే ఉంటాయి. అహంభావము వాసనలు కలిసి ఆడే నాటకమే ఇదంతాను. ఇదంతా ఎవరు ఆడిస్తున్నారండి? అహంభావము వాసనలు. అందుకే ఇక్కడ శంకరుల వారు ఏం చెప్తున్నారంటే, నీ అహంకారాన్ని సమూలముగా నిర్మూలించు. అయినప్పటికీ కూడా ఇది మరల జీవించి నీలో మహోత్సోక్షోభాన్ని సృష్టించగలదు. నీ మనసుకు ఏమాత్రం స్వతంత్రం ఇచ్చినా అహంకారం ఆడే నాటకం మరల మొదలవుతుంది. కాబట్టి జాగ్రత్తగా సదా మెలకువగా ఉండు. అది ఎలాగట? అది ఎలా పడుతుందండి? అది ఎలా పుడుతుందంటే, ఇప్పుడు ఒక నిమ్మ చెట్టు ఎండిపోయిందండి, నీరు లేదు, ఎండాకాలం. నిమ్మ చెట్టు ఎండిపోతుంది, ఆకులన్నీ ఎండిపోయాయి, కొమ్మలన్నీ మాడిపోయాయి, చచ్చిపోయింది అనుకున్నాం. ఇంతలోకి వర్షం పడింది, కొంచెం నీరు వచ్చింది. ఆ నీరు స్పర్శ తగలగానే మళ్ళా చిగుళ్ళు వచ్చేసాయి. నిమ్మకి నీరు పెడితే చిగురుస్తుంది. నిమ్మకి నీరు అంటారు, దానికి నిమ్మకి నీరే కావాలి. ఆ విధంగా అహంభావం చచ్చిపోయింది 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 అంటూ దానికి గాని ఏదైనా ఒక భావం నీలో పుట్టి అది గాని అహంకారానికి చేయూతగా ఉంటే వెంటనే మళ్ళా అహంకారం మహావృక్షంగా తయారైపోతుంది. అది ఇక్కడ చెప్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తుందో తెలుసునండి, ఎండిపోయిన నిమ్మ చెట్లోంచి చిగుళ్ళు వచ్చినట్టుగా తన సమాధి నుండి బయటికి లేస్తాడు. చచ్చిన శవం కూడా అహంకారం పుడితే మళ్ళీ లేచుకొచ్చుంటాడు. ఇంకా ఒకసారి అహంకారం పుట్టిన తర్వాత అనూహ్యమైన రీతిలో అసంఖ్యాకమైనటువంటి సమస్యలను అది సృష్టిస్తుంది నీకు. నీ సమస్యలకు కారణం నువ్వే, నీ అహంకారమే. ఎందుకు పుడుతున్నాయండి కోరికలన్నీను? నీలో తృప్తి లేదు కాబట్టి. తృప్తి ఎవరండి? రసో వయసహ, పరమాత్మ స్వరూపం. దానికి మీరు దూరం అయిపోయారు. మీలో తృప్తే లేదు.
ఆ తృప్తి ఏమిటో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏది తింటే ఇంకేది తినక్కర్లేదు, ఏది వింటే ఇంకేమీ వినక్కర్లేదు, ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలుసుకోక్కర్లేదు, అది ఏదో అది తెలుసుకుంటే ఇక నీకు అహంకారం రాదు. ఈ విధంగా మనస్సు ఒకప్పుడు శాంతిగా ధ్యానానుకూలంగా ధ్యానంలో ఉంటుందండోయ్. ఇట్స్ నాట్ వెరీ బ్యాడ్ బాయ్ ఫర్ ఎవర్. నవ్ అండ్ దెన్ ఈజ్ ఎ గుడ్ బాయ్ ఆల్సో. మరి కొంచెం సేపట్లో ధ్యానంలో శాంతంగా ఉన్న మనస్సుని పూర్తిగా ఆవరించి ఆలోచనలు సృష్టించి కోటకు మంపదంటుంది. ఏమి లేకపోతే ఒకసారి రిలయన్స్ చూద్దామండి, మంగళవారం నాడు కన్సెషన్స్ ఉన్నాయిట, డిస్కౌంట్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీటా అంటే నేను వెళ్తున్నాను మీరు రండి అని పక్క వాళ్ళని కూడా తీసుకోవడం. నేను మేము చేసిన పని అదే. రిలయన్స్కి వెళ్ళి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ కదా అని ఏమిటి కొన్నామండి, టూత్ బ్రష్లు. దాని మీదే పెట్టాడు వాడు డిస్కౌంట్. పతంజలి ప్రొడక్ట్స్ మీద ఇవ్వలేదు డిస్కౌంట్. అది కొందామని వెళ్ళా అవి దొరకలేదు. దీనికోసం రప్పించి అది విరాయించాడు. అది ఈ విధంగా ఉంటుందండి. అంటే ఒక చిన్నది అలా మామూలుగా ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఇంట్లో కూర్చోకూడదు, ఒకసారి అలా వెళ్దామండి. వాళ్ళ ఎప్పుడు బుద్ధి పుట్టిందో 2 కిలోమీటర్లు నడిపించేసింది. రిలయన్స్ అన్ని చుట్టూ తిరుగుతూనే ఉన్నా, చూసేది ఏమీ లేదు, కొనేది ఏమీ లేదు, కానీ అన్ని చూస్తూ ఉన్నాం. ఒకసారి ప్రోడక్ట్ చూస్తుంటాం, ఇంగ్రీడియంట్స్ ఏమిటో చూస్తున్నాం, అవి మనకు నప్పదాన్ని వదిలేస్తున్నాం. ఇదండి ఏమీ లేదు. పెద్ద సంచి కూడా ఇచ్చారు మీరు, ఏమీ రాలేదు. ఆయన రాదండి. అవును, వేరే ఉంటుంది. అదే అక్కడ వెళ్తే ఉంటాయి. అంచేత అహంకారం నీ నుండి పూర్తిగా పోయిందని ఎప్పుడు అనుకోకు. సావధాన్ సావధాన్. అది ఎప్పుడు పోదు, ఎక్కడో ఒకడు ఉంటుంది. కొంచెం నిమ్మక నీరు అందినట్టుగా కొంచెం నీరు అందపోసరికి లేచిపోతాయి కోరికలన్నీను. తాత్కాలికంగా తెరవనికి వెళ్ళిపోతుంది, అంతేగాని అది నశించదు. నీవు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మళ్ళీ కొడకమని తీసుకుపోతుంది. అది తన నాటకాన్ని సమర్థవంతంగా ఆడేస్తూ ఉంటుంది. అందుకే జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని ఆచార్యులు మరీ హెచ్చరిస్తున్నారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.